మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా సత్యనారాయణాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ది కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణాచారి, కమిటీ చైర్మన్ అంజయ్యాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లపల్లి శ్రీధర్చారి, కార్యదర్శి నెల్లూరిచారి, కోశాధికారి నాంచర్ల ఉపేంద్రాచారి, ఉపాధ్యక్షులు షేక్ అల్లా బచ్చన్, సహాయ కార్యదర్శిగా బాణాల శ్రీనివాసాచారిని ఎన్నుకున్నారు. ఈ యొక్క ఎన్నికల అనంతరం ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరులకి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరిస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్పెంటర్స్ పాల్గొన్నారు. కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున పెద్దలు, మేస్త్రీలు, కార్పొరేట్ సోదరులు, కార్పొరేటర్ సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వృత్తిపరంగా వారి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని నాకు తెలియపరిచిన వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయమును వారి పట్ల నిజాయితీతో ఉంటానని, పెద్దల సలహాలు సూచనలు పాటిస్తానని, యూనియన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, మన కార్పెంటర్ యూత్కి న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యదర్శిగా ఎన్నికైనందున పెద్దలను, మేస్త్రులను, కార్పొరేటర్ సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వృత్తిపరంగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, నాకు తెలియవలసిన వ్యక్తిగతంగా తెలిసిన విషయాలను వారి పట్ల నిరాశతో ఉంటానని, పెద్దల సలహాలు సూచనలు పాటిస్తానని, యూనియన్ అభివృద్ధికి ఎదురు చేస్తానని, మన కార్పొరేటర్కి న్యాయం చేస్తానని మీరు చూడండి, మీకు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏఐటీసీ అప్లికేషన్ అని ఉంటుంది. అప్లికేషన్ బై అంటే మేము పలాని సంఘం వాళ్ళం, పలాని సంఘానికి అనుబంధంగా ఉంటామని చెప్పి చెప్తారు. ఇవాళ మనం బ్యాంకులలో చూస్తూ ఉంటాం. దేనికోదానికి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన సంఘానికి అనుబంధంగా ఉంటారు. ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ అంటే ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీసీ అనుబంధ సంఘం. ఎల్ఐసి ఏజెంట్ సంఘం ఉంటుంది, ఫీల్డ్ డిఎం సంఘం ఉంటుంది, అంటే డెవలప్మెంట్ ఆఫీసర్ సంఘం ఉంటుంది. వాళ్ళందరూ ఏఐటీసీ అనుబంధ సంఘం. మనం చూస్తూ ఉన్నాం రైల్వే, ఓడరేవులు, బొగ్గగన్లు, మనం చూస్తాం కొత్తగూడెం పోతే బొగ్గన్లు, వాళ్ళందరూ వేలాది మంది ఉంటారు. ఒక్కోడికి 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు అంటే అయినా ఏఐటీసీ అనుబంధ సంఘం సభ్యుడు నేను. ఈ నా సభ్యత్వం ఈ సంవత్సరానికి 2,000 అంటే ఆయనకి 2,00,000, 3,00,000 వస్తాయి కాబట్టి ఒక 5,000 కడతా అని చెప్పేసి ఏఐటీసీ ఆఫీస్కి వచ్చి సభ్యత్వం కడుపుకొని రసీదు. ఈ ఏఐటీసీ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల కార్మికులు, మీరు వడ్రంగి పని చేస్తారు, తర్వాత కొంతమంది ఇటుకలు పని చేస్తారు, కొంతమంది తాపీ మేసి ఉంటాడు, ఇంకొక ఎల్ఐసి అని ఉంటాడు, ఒక రైలు నడుపుతాడు, ఒక బస్సు నడుపుతాడు, ఇంకో పని బ్యాంకులో ఎంప్లాయీ బ్యాంక్ పని చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ బొగ్గుల్లో పనిచేసే వాళ్ళు బొగ్గు దొంగతూ ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి సంఘాలు పెట్టి మనకి రావాల్సిన హక్కులు, యాజమాన్యం దగ్గర రావాల్సిన హక్కులు యాజమాన్యం దగ్గర, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలంటే వాటిని, అట్లాగే మనం చెప్పాం కదా సంక్షేమ బోర్డు లాంటి మనం కొత్త ఇంకోటి ఓట్లాడుతూ ఉన్నాం. మనం ఓట్లాడితే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు వచ్చింది. మరి ఇవాళ మనం కొత్తగా ఇంకోటి ఏం చెప్తా ఉన్నాం, అమాలీ సంక్షేమ బోర్డు కావాలని చెప్తా ఉన్నాం. అమాలీలు అంటే దేశంలో అమాలీలందరూ పనిచేసే వాళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డు కావాలని చెప్తా ఉన్నాం. ఎవరు నాంది అంటే ఏఐటీసీ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. దీనికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిటీలు ఉంటాయి. కోదాడ నుంచి మొదలు పెడితే కోదాడలో కమిటీ ఉంటే, జిల్లాలో కమిటీ ఉంటుంది, జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కమిటీ ఉంటుంది. ఇదిలో ఒక బజార్లో లేదా ఇంకో సందులో ఇంకో గొంతులో ఉండేటువంటి సంఘం కాదు. దీని చరిత్ర 104 సంవత్సరాలు. భారతదేశంలో ఇంత పెద్ద కార్మిక సంఘం ఎప్పుడూ లేదు. మీరు చెప్తున్నటువంటి లాలా లజపత్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంఘం ఇది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.